బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై హత్యాయత్నం కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులు ఎవరు, కుట్రకోణం ఏమైనా ఉందా? ముంబై పోలీసులు ఈ అంశాలపై దృష్టి సారించారు. జనవరి 16 గురువారం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఒక దుండగుడు సైఫ్ ఇంట్లోకి చొరబడి అతనిపై దాడి చేశాడు. ఈ సంఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమనే కాకుండా మొత్తం చిత్ర పరిశ్రమను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ కేసును పరిష్కరించడానికి ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ రంగంలోకి దిగినప్పుడు అందరి దృష్టి ఈ విషయంపైకి మళ్ళింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే దుండగుడి చేతిలో పదునైన ఆయుధం ఉండటంతో ఆందోళన చెందిన సైఫ్ తన కుటుంబాన్ని, సిబ్బందిని రక్షించడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో తన కుటుంబాన్ని అక్కడి నుండి సురక్షిత గదికి పంపుతూ ఉండగా దుండగుడు వెనుక నుండి కత్తితో అతని వీపుపై పొడిచాడు. ఈ దాడిలో దేవర నటుడి శరీరంపై దాదాపు 6 గాయాలు అయ్యాయని లీలావతి వైద్యులు వెల్లడించారు. అయితే ముంబైని కుదిపేసిన ఈ హై ప్రొఫైల్ దాడి కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. తమకు సవాలుగా మారిన ఈ దాడి సంఘటనను వారు ఇప్పటికే అనేక కోణాల నుండి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ కేసును ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నేరస్తుల సింహ స్వప్నం దయా నాయక్కు అప్పగించారు. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. సైఫ్ నివాసానికి వెళ్లిన దయా నాయక్ తనదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించాడు. అతను అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతూ కనిపించాడు. అతను అధికారులకు ఫోన్లో సమాచారం అందించడంలో బిజీగా ఉన్నాడు. గతంలో ముంబై అండర్ వరల్డ్ను దయా నాయక్ గడగడలాడించాడు. 1996లో చోటా రాజన్ గ్యాంగ్లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా పేరు మారుమోగిపోయింది. ఇప్పటి వరకు 80 మందిని ఎన్కౌంటర్ చేశాడు దయా. ఆయన జీవిత కథ ఆధారంగా పలు సినిమాలు కూడా వచ్చాయి.